న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు. జగన్ వై నాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపణ. నగరిలో జరిగిన బహిరంగ సభ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఊరుకో ప్యాలెస్ కట్టుకున్న సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక వలసలేని ఉత్తరాంధ్రగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సెస్ ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతి తిరిగి ఓట్లు అడుగుతామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్ అని, జగన్ విముక్త ఏపీని అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. మన ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట్లు ఆడుతున్నారు. ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా, ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? లేదు. కనదే ప్రజాధనాన్ని వృధా చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ప్యాలెస్ కట్టాడు ఈ జగన్. ఇంతేకాదు విశాఖ రైల్వే జోన్కి కావాల్సిన నిధులు ఈ ప్రభుత్వం కేటాయించలేదు. ఎన్నికల ముందల మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరుస్తానని చెప్పాడు. ప్రజలందరిని అడుగుతున్నా, కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా ఈ జగన్ తెరిచాడా? లేదు. ఇంకో పక్కన విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈరోజు విశాఖపట్నం అంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఒక ఉక్కు ఫ్యాక్టరీ. ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలతో లాలుచిపడి ఏకంగా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రజలందరూ తెలుపుతున్నాను, అవసరం వస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి మన దగ్గరనే పెడుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు 60 ప్రధాన హామీలు ఇచ్చాడు ఈ జగన్. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా? వంశధార, తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. నాగావళి కరకట్ట పనులు కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. కనీసం ఆ పనులు కూడా ప్రారంభించలేదు. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. వంశధార, నాగావళి 2 నదుల్ని అనుసంధానం చేసిన ఘనత మన పార్టీ తెలుగుదేశం పార్టీది. రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, హాస్పిటల్, ఉద్దానం కిడ్నీ వ్యాధులకి డయాలసిస్ కేంద్రాలు, ఆనాడు పెన్షన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. హుదూద్, తిట్లీ తుఫాన్ వస్తే యుద్ధ ప్రాతిపదికంగా ప్రజల దగ్గరికి మనం వెళ్ళాం, వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఎవ్వరు ఊహించిన విధంగా 2 వారాల్లో నష్టపరిహారం కూడా అందజేస్తాం జరిగింది. నారా లోకేష్ ఒళ్లు కొవ్వెక్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్ గా చేసింది టీడీపీ నాయకులేనని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబుని మండిపడ్డారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మంత్రి సీదిరి అప్పలరాజు తిప్పికొట్టారు. పలాసలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు. 65 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక ప్రభుత్వాలు వచ్చి, ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 2019 మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు 3.4 lakhs అయితే, ఒక్క 5 ఏళ్ల కాలంలో 2.2 లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. లోకేష్, ఇది రాసుకో. మీ నాన్నగారు నన్ను అడుగు చెప్తారు, ఆయన కూడా లెక్కలు చెప్తారు. అసలు నాన్నారు, మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని అడుగు, మీ నాన్నగారు చెప్తారు కదా. ఆయన మేమేమి ఉద్యోగాలు ఇచ్చామో తెలిసిపోతుంది కదా. 2.2 అంటే 2,20,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాల గురించే నేను మాట్లాడతాను, ఇంక్లూడింగ్ లేటెస్ట్ 6,100 డిఎస్సి పోస్టులు, 680 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు కలుపుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను యావరేజ్గా. మీ నాన్నగారు 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రజలారు, ఇది మీరు అందరూ కూడా గమనించాలా. కేవలం 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు 14 నుంచి 19 మధ్యలో ఇస్తే
ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు 2,20,000 ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చినటువంటి ఘనత. ఇంకా కాంట్రాక్ట్ జాబ్స్ గురించి మాట్లాడితే ఒక అదనంగా సుమారుగా ఒక 40,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చినాం. అవుట్సోర్సింగ్ సుమారుగా వాలంటీర్ల గురించి నేను మాట్లాడడం లేదు, తీసేస్తే 1,23,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాము. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని గవర్నమెంట్లోకి మెర్జ్ చేశామని ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించారు. ఇంత స్వర్ణయుగం నిజంగా ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడైనా ఉందా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఈయన కూడా వచ్చి మాట్లాడేస్తాడు ఈయన ఉద్యోగాల కల్పన గురించి, ఉద్యోగాలు ఇవ్వడం గురించి. ఇంకెవరికి తెలీదా? ఇప్పుడు టీవీలు లేవా, సోషల్ మీడియా లేదా, సెల్ ఫోన్ లేవా, ఇంటర్నెట్ లేదా, గూగుల్ లేదా? గూగుల్ తల్లికి అనేస్తే చాలు టక 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 వచ్చేస్తున్నాయి, మీ జాతకాలు చక్కగా వచ్చేస్తున్నాయి. ఎప్పుడో ఇంటర్నెట్ రాకముందు అప్పుడు ఉడికినాయేమో మీ పప్పులు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ పప్పులు తప్ప ఇప్పుడు లేదు. జస్ట్ గూగుల్లో 2014 నుంచి 19 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు చంద్రబాబు కల్పించాడంటే చక్కగా వచ్చేస్తుంది. 19 నుంచి 24 మధ్యలో ఎన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారంటే చక్కగా వచ్చేస్తుంది కదా, చెక్ చేసుకోండి. ప్రజాభవన్లో నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రెజెంటేషన్ జరిగింది. ఈ సమావేశంలో పలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. రేపు అసెంబ్లీలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారని తెలిపారు. డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ తెలియజేశారు. 24/7 వైద్యులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 8341396104 కు ఫోన్ చేయొచ్చని సూచించారు. గుంటూరు కలెక్టరేట్లో మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, నగర కమిషనర్ కీర్తి చేకూరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్ కుమార్ తో కలిసి మంత్రి విడుదల రజనీ మీడియాతో మాట్లాడారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డయేరియా వచ్చిందని, గుంటూరు నగరంలో 10 ప్రాంతాల్లో అది తలెత్తిందని గుర్తు చేశారు. యూపీహెచ్సీలు కూడా ఏదైతే ఇందాక శారదా కాలనీకి సంబంధించి అంటూ ఉన్నామో అక్కడ యూపీహెచ్సీని కూడా 3 షిఫ్ట్స్ మనం రన్ చేస్తున్నాము. పూర్తి స్థాయిలో కూడా షిఫ్ట్కి ఉండే డాక్టర్స్, సపోర్టింగ్ 5 మెంబర్స్ స్టాఫ్ని కూడా మనము వాళ్ళకు అలొకేట్ చేసి పూర్తిగా 24/7 మనం రన్ చేస్తూ ఉన్నాము. అండ్ మనకు పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే సిటీలో అన్నీ ఇప్పటికే ఒక 8 AM to 2 PM ఒక షిఫ్ట్, 2 PM to 8 PM ఒక షిఫ్ట్, 8 PM to మళ్ళీ 8 AM వరకు ఒక షిఫ్ట్ పెట్టి మనం రన్ చేస్తూ ఉన్నాము. పూర్తిగా దాదాపు మనకు ఇప్పటికే ఒక 30 యూపీహెచ్సీల వరకు కూడా ఉన్నాయి. అంటే పాతవి కావచ్చు, కొత్తవి కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలాగా అన్నీ కూడా మేము మానిటర్ చేస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మనము ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ని ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా పెట్టాము. ఇది వచ్చేసి నంబర్ నేను చెప్తాను. ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలనిపించినా, ఏ సిమ్టమ్స్ అనిపించినా కూడా 8341396104 అనే నంబర్లో సంప్రదించవచ్చు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ నంబర్ని కొంచెం హైలైట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎవరికి ఏ కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ నంబర్లో సంప్రదించవచ్చు. ఈ నంబర్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఇమీడియట్ హెల్ప్ లైన్ డెస్క్గా ఇది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నంబర్లో ఎవరైనా కూడా సంప్రదించి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ నెంబర్ త్రూ తీసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా డైరెక్ట్గా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఇమీడియట్గా కూడా ఒక కేర్ని ఇవ్వడానికి స్పెషల్గా ఒక వైద్య సిబ్బంది అనేది పూర్తి స్థాయిలో కూడా ఈ సిచ్యువేషన్ కోసం పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రతిపక్షాలకి చెప్తా ఉన్నాము, కేవలము మీ రాజకీయ ఉనికి కోసము, కేవలము మీ మీడియా పాపులారిటీ కోసము, కేవలం హడావిడి చేస్తే ఏదో మీడియాలో బాగా చూపిస్తారు, వాళ్ళు హైలైట్ అవుతారు అనే దానికోసము వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇక్కడ ప్రజలకు ఒక బాధ్యత గల ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మేమంతా కూడా బాధ్యతతో కూడి ఈరోజు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దాంట్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా మేము పనిచేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా 24/7 అవైలబుల్గా ఉండి వీలైనంత వరకు కూడా కావాల్సిన అన్ని విషయాల మీద, అటు కార్పొరేషన్ వైపు గురించి కానీ, కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ మీద కానీ, ఇటు వైద్య ఆరోగ్య శాఖ పరంగా కానీ అన్ని ఫెసిలిటీస్ మీద 100% ఎఫర్ట్స్ని మేము పెట్టి పనిచేస్తూ ఉన్నాము. ఎవ్వరూ కూడా భయపడాల్సిన పని లేదు.
ఆందోళన పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరికైనా కూడా మంచి వైద్య సేవలు అందించడానికి మేము ముందున్నామని చెప్పి అందరూ ధైర్యంగా ఉండండి, ఎవరు అభద్రతా భావనకు గురి కావద్దు అని చెప్పి తెలియజేసుకుంటాం. నగరంలో జరిగిన బహిరంగ సభకు తరలి వచ్చిన అశేష ప్రజానికానికి, అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వం కాదని, వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే ఎన్నికలప్పుడు మాట ఇచ్చే అధికారంలోకి వచ్చాక మడమ తిప్పడం కాదని, వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టడం అంటే ప్రజా సంక్షేమాన్ని కోరుకోవడం, యువత బంగారు భవిష్యత్తు కోసం పనిచేయడం, రైతుల్ని రాజు చేయడం, మహిళలకు సమృద్ధి కల్పించడం. కానీ జగనన్న ప్రభుత్వం ఇవన్నీ గాలి కుదిలేసి కేంద్రంలో ఉన్న బీజేపీతో డ్యూయెట్లు పాడుతోందన్నారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం జగనన్న, చంద్రబాబు కృషి చేసిందే లేదు. ఆంధ్ర రాష్ట్రానికి మేలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆమె తెలియజేశారు. ఎలా ఉంది మన రాష్ట్రం? 10 సంవత్సరాలైంది మన రాష్ట్రం ఏర్పడి. అభివృద్ధి ఏమైనా జరిగిందా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చాయా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? స్పెషల్ స్టేటస్ వచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? హంద్రీనివా ప్రాజెక్ట్ అయినా అయిందా? గాలేరు నగరి అయినా అయిందా? రాజధాని అయిందా? మనం తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఇది మా రాజధాని అని 10 సంవత్సరాలైందే, ఇప్పటికైనా సాధించుకోగలిగామా? మరి ఏమైంది? 10 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఒక్క అడుగైనా ముందుకేసామా? ఈ 10 సంవత్సరాలలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి మనం 50 అడుగులు వెనక్కి వేసినట్టు. ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా వేగంగా ముందుకు దూసుకుపోతుంది, మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడంతో మనం 50 అడుగులు వెనక్కి వెళ్ళినట్టయి. అది కాదా వాస్తవం? మనకంటూ చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి పనైనా జరిగిందా ఈ 10 సంవత్సరాలలో? ఎందుకని ఒకవైపేమో పాలక పక్షం, ఇంకో వైపేమో ప్రతిపక్షం. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ప్రజల గురించి ఆలోచన చేశారా? ఈ 10 సంవత్సరాలలో మనకు స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటే 10 సంవత్సరాలు అయ్యుండు మనకు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా వచ్చి. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు వచ్చుంటే ఈ పాటికి ఎన్నో వేల కొద్ది పరిశ్రమలు వచ్చిండు. ఆ వేల కొద్ది పరిశ్రమలతో మన బిడ్డలకు లక్షలలో ఉద్యోగాలు వచ్చిండు. కానీ ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకుడు గాని అటు పాలక పక్షం గాని ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమేనా మన ప్రత్యేక హోదా గురించి చేశారా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే బీజేపీ పార్టీ లేదు, మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అన్నాడా లేదా? ఆ రోజు చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కావాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాడు, పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ మంత్రివర్గంలో వీళ్ళు కేబినెట్ ర్యాంక్ మినిస్టర్లు కూడా తీసుకున్నారు. కానీ ప్రత్యేక హోదా ఏమైంది అంటే మళ్ళీ ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోగా విజయవాడ గాంధీనగర్ ఫిలిం ఛాంబర్ నందు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఈ నెల 16న రాష్ట్ర కాపు సమావేశం జరగనున్నదని, పార్టీలకు అతీతంగా కాపు ఐక్యత కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, కాపు, మున్నూరు కాపులు, బలిజ, ఒంటరి కులాల అందరం కలిసి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ నెల 16న ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చందు జనార్దన్ తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఈ నెల 16న విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో జరపడానికి రాష్ట్ర కాపు జేఏసీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు, ప్రముఖులు, ముఖ్యులు, పెద్దలంతా కలిసి దాదాపుగా 5,000 మంది పైన హాజరయ్యే ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఒక పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ కాకుండా రాష్ట్ర ప్రముఖుల్ని ఒక చోట కలిపి ఐక్యతని చాటేందుకు గాను ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రధాన ఎజెండా ఏదైతే కాపు జాతి రాజ్యాధికారం కోసం ఆలోచిస్తూ ఉందో ఆ రాజ్యాధికారంలో భాగంగా కాపు నాయకత్వంగా, కాపులుగా, రాష్ట్ర కాపు జేఏసీగా మా వంతుగా రాజ్యాధికారం కోసం సహకరించాలని,
ఆ దిశగా పయనించాలని సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వాన్ని విజయవాడ వేదికగా, రాష్ట్ర రాజధాని వేదికగా అందరినీ ఒక చోటకు తెచ్చి తద్వారా మా ఐక్యతని తెర మీదకి తీసుకురావటమే కాకుండా మా వాణిని వినిపించేందుకు కాపు ప్రతినిధుల సమావేశం ఈ నెల 16న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యులు, ప్రముఖులు, రాజకీయ నాయకులందరూ కూడా హాజరవటం, అదేవిధంగా సంఘాలుగా, ముఖ్యులుగా, నాయకులుగా సమాజంలో ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో, కులం కోసం పాటుపడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానితులే. వారందరూ కూడా వస్తూ ఉన్నారు. 10,000 గ్రామాల పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సంఘాల పాత్ర, కాపుల పాత్ర చాలా క్రియాశీలకం. 25%గా ఉన్న కాపులు రాష్ట్రంలో రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఒకప్పుడు కింగ్ మేకర్లుగా ఉన్న కాపులు రాజ్యాధికారం తెచ్చేందుకు కృషి చేసిన కాపులు ఈరోజు రాజ్యాధికారం వైపు పయనించే పరిస్థితికి రాష్ట్రంలో ఉన్న కాపు నాయకత్వానికి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెరపైన చర్చ జరిగేది మా ఓట్లు మా సీట్లు అనే విధానంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఏదైతే రాష్ట్రంలో కాపు వర్గంగా జనాభా దామాషా ప్రకారం 25%గా ఉన్న మేము, కాపు, మున్నూరు కాపు, తెలగ, బలిజ, ఒంటరిగా ఉన్న మేము 25%గా ఉన్నాం. మా ఓట్ల ప్రకారం మాకు సీట్లు కావాల్సిందే. అదేవిధంగా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాజ్యాధికారం వైపుగా కాపు సామాజిక వర్గం వెళ్తా ఉంది. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో చాలా సంవత్సరాలు నాయకత్వం వహించగల దమ్మున్న నేత నారా లోకేష్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన టీడీపీ యువనేత లోకేష్ శంకారావం సభలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఒక్క ఫోన్ కాల్తో 1000 మంది కార్యకర్తలు శంకారావంలో పాల్గొనేందుకు తరలివచ్చారన్నారు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు టెక్కలి ప్రజలకు ప్రజాసేవకే అంకితమవుతానన్నారు. అన్న ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన టెక్కలి నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే కావడం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కావడం తన అదృష్టమని అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీకి ఇంకొక 50 సంవత్సరాలు నాయకుడుగా రాబోతున్నటువంటి మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి రాజకీయాలు మారిపోయాయి. ఏదైనా ఒక చిన్న సమావేశం పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలి, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి, వాహనాలు పెట్టాలి. కానీ నేను చేసుకున్న అదృష్టం ఏమిటో, ఒక్క ఫోన్ కాల్తోనే 24 గంటల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంత సైన్యం ఇక్కడికి వచ్చారు. జీవితాంతం ప్రాణమున్నంత వరకు మీకు సేవ చేసినా సరే మీ రుణం తీర్చుకోలేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే మా యువ నాయకుడు లోకేష్ బాబు నాయకత్వంలో టెక్కలి శంకరావ సభలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, ప్రజలకి హామీ ఇస్తున్నాను. నా చివరి శ్వాస వరకు ప్రజా సేవకే అంకితం అవుతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా ఎంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కలికి నేను శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ప్రోద్బలం, మనందరి దివంగత నేత ఎర్రన్నాయుడు గారు ఆశీస్సులతో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానంటే
ఇంతకంటే ఈ జన్మకి నాకు ఏమి కావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. 5 సార్లు ఎమ్మెల్యేగా మీ యొక్క అభిమానంతో, మీ యొక్క సహకారంతో ఎన్నికయ్యాను. కానీ అధికారం అంటే ప్రజలకి సేవ చేయడమే అని చెప్పనుకున్నాను. అధికారం అంటే కష్టమున్న కార్యకర్తకి అండగా ఉండడమే అనుకున్నాను. అధికారం అంటే 10 పనులు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండడమే అనుకొని పరిపాలన చేశాను తప్ప, అధికారంలో ఉన్నా, ప్రభుత్వం నా చేతిలో ఉన్నా, మంత్రిగా ఉన్నా సీమకు కూడా హాని తలపెట్టకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదరించి పని చేశాము. కాబట్టే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా 100% తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన నటుడు. భూ ప్రపంచంలో ఆయనలా నటించడం ఎవరికీ సాధ్యం కాదు. మొహం అమాయకంగా పెట్టి చేసిన నటనకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. అధికారం అందక ముందు పార్టీ లోగోలో వైఎస్ఆర్ ఫోటోను పెట్టిన జగన్ అధికారం అందాక ఫోటోని మెల్లగా తొలగించారని వ్యాఖ్యానించారు. ఆస్తుల కోసం తల్లి చెల్లిని కూడా దూరం పెట్టిన స్వార్థపరుడు ప్రజలకు ఏం మేలు చేస్తాడని ప్రశ్నించారు. వైసీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలు మాత్రమే నిజమైనవిగా, మిగిలిన ఫేక్ సర్వేలుగా వైసీపీ నాయకులు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కూటమిదే విజయమన్నారు. అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి కొడుకు అని చెప్పి ఓట్లు వేశారు. ఓకే, అది పక్కన పెడితే ఆయన్ని కూడా నెమ్మదిగా ఫీడ్ అవుట్ చేసేసి మొత్తం ఇతనే కనబడుతున్నాడు. నెమ్మదిగా సిస్టర్ ని, తల్లిని కూడా దూరం చేసేసాడు. అంటే ఇతను ఎంత స్వార్థపరుడు అంటే, మీరందరూ ఆలోచించి తల్లిని చెల్లిని కూడా దూరం చేసేసి ఆస్తుల కోసం, లేకపోతే ఏమాత్రం చిన్న అధికారంలో షేర్ వస్తానో భయపడిపోయి దూరం పెట్టిన వాళ్ళు మీకు ఏం చేస్తారన్న నమ్మకం మీకుంది. ఏం చేయగలుగుతాడు ఇతను? ఏమి చేయడు. ఈ స్కీముల గురించి మాట్లాడతారు. స్కీములు మీరు కాదు కదా, ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చి తీరాల్సిందే. ప్రజల వెల్ఫేర్లో ఒక భాగం. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకన్నా అద్భుతమైన స్కీమ్స్ తీసుకొస్తాం, మీకన్నా అద్భుతంగా చేస్తాం. మన ప్రతి చోట, రాష్ట్రంలో ప్రతి చోట ఇండస్ట్రీస్ పెడతాం. ముఖ్యంగా యూత్, యువకులు వాళ్ళ ఎనర్జీని సరైన దిశలో పెట్టకపోతే, ఇక్కడ మన దేశంలో గంజాయికి ఎలా బానిసలైపోయి ఎంతమంది యువత నాశనం అయిపోతున్నారు. ప్రపంచం, మన భారతదేశంలో ఎక్కడ గంజాయి పెట్టుకున్నా అందరూ అరకు వైపు చూపిస్తారు. అంటే నైజాం ఇటువైపు మీకు వస్తుందని. ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. ఏంట్రా బాబు వీళ్ళు చేసే పనికి, వీళ్ళు చేసే గంజాయి వ్యాపారం, వీళ్ళు చేసే గంజాయి మాఫియాకి మనం బలైపోతున్నామంటే, నిజంగా మన ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటా, మనం వాళ్ళ కోసం కష్టపడుతుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిందని సిగ్గుపడుతున్నాం. వాళ్ళకైతే సిగ్గు ఇలాంటివి ఏం లేవు, వాళ్ళు ఏదైనా చేస్తారు. ఆఖరి ఇంకో మాట కూడా ఉన్నా, ఇక్కడున్న మినిస్టరు, మీ ఎమ్మెల్యే మినిస్టరు, అతను కూడా గంజాయి వ్యాపారంలో కొంత బాగుందని నేను విన్నాను. 80%? ఓకే, థ్యాంక్ యూ. పోలీసులు కూడా దొరికారు. ఏంటిది ఇది అంటే, వీళ్ళందరినీ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అన్ని చేసిన తర్వాత దానికంటే ముందు గంజాయి వ్యాపారాన్ని ఐరన్ హ్యాండ్ తోటి తొక్కేస్తాం. విజయవాడ బీజేపీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుండి భాజపాలో చేరిన పలువురికి ఆమె కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ వై నాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఆరోపించారు. అక్రమ ఓట్లు చేర్చి గెలవాలని చూస్తున్నారన్నారు. ఈ ఓట్ల దందా అంతా సీఎం జగన్ నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పురంధరేశ్వరి తెలియజేశారు. ఏవైతే ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో, ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారి నియోజకవర్గంలో 2,70,000 ఓట్లుంటే ఇంటింటికి వారు సర్వే చేయించినటువంటి సందర్భంలో 61,000 ఓట్లు ఎవరైతే అక్కడ భౌతికంగా లేరో వారి పేర్లన్నీ కూడా ఓటర్ లిస్టులో ఉన్నటువంటి విషయాన్ని వారు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి.
అదేవిధంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి, అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి 35,000 దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే మేము రుజువులతో సహా మేము తీసుకుని వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చామో వారు వెంటనే దాని మీద దర్యాప్తు చేయించడం, మొన్న గిరీష్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేయటం, నిన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవటం, ఇవాళ మీడియాలో చూస్తే ఐపీఎస్ల మీద కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది. ఇది మనం కేవలం ఒక్క తిరుపతి బై ఎలక్షన్ వరకే పరిమితం అవుతుంది అని చెప్పి భావించినట్లయితే ఇది మన తప్పిదమే. ఎందుకంటే నిన్న మొన్న మనకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు, ఇప్పుడు నర్సరావుపేట నుండి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అన్నారు, చిలుకలూరుపేట నుండి నర్సరావుపేట కాదు చిలుకలూరుపేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు. అన్నటువంటి సందర్భంలో దగ్గర దగ్గర 10,000 మంది ఓటర్స్ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది. ఆ రకంగా ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ని ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వెళ్ళి పెద్ద సంఖ్యలో అక్కడ వారి పేర్లు నమోదు చేసి ఎక్కడైతే అభ్యర్థుల మార్పు జరుగుతున్నదో, కనుకనే కాబోలు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వై నాట్ 175 అంటున్నారు. అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓటర్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వారిని అక్కడ నమోదు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇది ప్రజలు గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారికి ఇంతకు ముందు మేము ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అని ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ ఆయన. నిన్ననే సుప్రీంకోర్టు ఆయనకు ఆ కేసులో నోటీస్ కూడా ఇచ్చిందని, ఆయన ఒక క్రిమినల్ అయినప్పుడు ఆయన నుండి ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తామని ఎమ్మెల్యే బల్క సుమన్ ఆరోపించారు. మేము ఎన్ని పిటిషన్లు ఇచ్చినా ఒక్క కేసు కూడా అయితే లేదంటే ఎంత నిర్బంధం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉందో ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తే స్వయంగా ఓటుకు నోటు కేసులో అడ్డంగా నోట్ల కట్టలతో పెట్టినటువంటి ఒక దొంగ, ఆయననే ఒక క్రిమినల్, ఆయననే ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి. నిన్న సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది ఓటుకు నోటు కేసులో. కాబట్టి అటువంటి వ్యక్తి నుండి ఇటువంటివి తప్ప ఇంకేవి రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి పనులు కూడా పెద్దగా ఆశించే పరిస్థితి లేదు. సో ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా ఎన్ని కేసులు పెట్టినా వేటికి భయపడేది లేదు. ఎందుకంటే ఇవాళ మేము బతికే ఉన్నాం, మా నాయకుడు కూడా బతికే ఉన్నాడు. మా కళ్ళ ముందర తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని, తెలంగాణ కోసం అహర్నిశలు తప్పించిన నాయకుడిని పట్టుకొని, తెలంగాణ నువ్వు గొప్పగా అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే డెఫినెట్గా చూస్తూ ఊరుకోవడానికి మేము తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అదే కాకుండా వల్ల నా మీద ఇష్టం వచ్చినట్టుగా, మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో మేము పిటిషన్లు ఇచ్చినాం, చెన్నూరు నియోజకవర్గంలో ఇచ్చినాం. ఎక్కడ కూడా ఒక కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ మొండి వైఖరి, ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరికి నిదర్శనంగా నేను భావిస్తూ, తెలంగాణ ప్రజలారా గమనించండి, ఆలోచించండి. ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి నిర్బంధం, ఈ ప్రజాపాలన పేరు మీద ఎటువంటి నయవంచపు పాలన నడుస్తూ ఉందో ఆలోచించమని తెలంగాణ ప్రజలను కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలు. జగన్ వై నాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపణ. నగరిలో జరిగిన బహిరంగ సభ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.